నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణమే జరగలేదు. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, ముఖ్యంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పేరైతే వీళ్ళు చెప్పడం లేదు, కానీ వీళ్ళిద్దరంట రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ లిక్కర్ కుంభకోణం అనేటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసును సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళని అరెస్టు చేశారని చెప్పుకొని వచ్చారు. మరి ఈ డబ్బులు ఎవరిది? కొంపదీసి నారా లోకేష్ గారు ఏమైనా సీక్రెట్గా పంపించి ఫామ్ హౌస్లో పెట్టించి అరెస్ట్ చేశారు. ఇదేమో తక్కువ డబ్బులు కూడా కాదే, ఏదో 50 రూపాయలు లేకపోతే 50,000 50 లక్షల వరకు అయితే పెట్టచ్చును, కానీ అక్షరాల పట్టుబడింది 11 కోట్ల రూపాయలు. ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడివంటే పేదవాడి రక్త మాంసాలతో వ్యాపారం చేసినటువంటి డబ్బులు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక మద్యం వ్యాపారిలాగా తయారయ్యి కల్తీ మద్యాన్ని సరఫరా చేసి పేదల యొక్క తాలిబొట్లతో ఆడుకున్నటువంటి డబ్బులు ఇవే. ఈ డబ్బులు 11 కోట్ల రూపాయలు A1 రాజకసిరెడ్డికి సంబంధించినవి. A40 అయినటువంటి వరుణ్, అదేవిధంగా చాణక్య A12 చాణక్య వాళ్ళ విచారణలో బయటపడినటువంటి విషయం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలము కాచారం అనేటువంటి ఒక గ్రామంలో బాలరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో ఇలా అట్ట బాక్సుల్లో పేదవాడికి సంబంధించినటువంటి రక్త మాంసాలను మేము దాచి ఉన్నాము, దాని విలువ 11 కోట్ల రూపాయలని చెబితే పోయి అక్కడ రైడ్ చేస్తే 11 కోట్ల రూపాయలు పట్టుబడింది. ఇప్పుడు రోజా వస్తుంది, అసలు లిక్కర్ స్కామే జరగలేదు, ఈ స్కామ్ జరిగిందంటూ రుజువు ఏంటంటే రుజువు ఇదే, 11 కోట్ల రూపాయలు. ఒకవేళ ఇది ఫోటో ఏమన్నా ఫోటోషాప్లో చేసినారేమో అనేసి మీకు భ్రమ కూడా ఉండవచ్చును. వీడియో చూపిస్తాను చూడండి. ఇది చూడండి. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. గమనిస్తే కనుక మీకు ఒక విషయం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి సీట్లు 11, పట్టుబడినటువంటి కోట్లు 11, ఇక్కడున్న బాక్సులు కూడా 11. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11. పేదవాడి యొక్క ఘోష ఊరికపోదు. ఆ తెగిపోయినటువంటి తాలిబొట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఉరితాడై వైఎస్ఆర్సీపీ పార్టీని ఉరి తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ డబ్బులు పట్టుబడము. ఆ ప్రేమ ఏమైందో, ఆప్యాయత ఏమైందో అంటే ఈ రూపంలో, డబ్బుల రూపంలో కట్టలు కట్టలుగా బాక్సుల్లో ఫామ్ హౌస్లో పడుకోనుంది. ఆ ప్రేమ ఆప్యాయత, ఆ ప్రేమ ఆప్యాయత ఇక్కడ పడుకోనింది కాబట్టి అక్కడ ఓట్లు పడకుండా ఆ 150 ఓట్ల నుంచి 5 గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు అర్థమైందా? ఆ ప్రేమ ఆప్యాయత. డీబీటీ 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 అనేవాడు. డీబీటీ అంటే ఏంటంటే వాస్తవంగా డీబీటీ అంటే ఇదే. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డైరెక్ట్గా ఫామ్ హౌస్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవడము. 11 కోట్ల రూపాయలు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిందో చూడండి. ఇదంతా పేదవాడి చెమటతో తడిసినటువంటి నోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ మద్యానికి బానిసలుగా మారిపోయి ఆ మద్యం అలవాటు ఎవరైతే ఉందో 30,000 మంది చనిపోయారు. ఆ 30,000 మంది చనిపోవడం పక్కన పెడితే 30 లక్షల మందికి కిడ్నీలు, లివర్లు కూడా పాడైపోయాయి ఈ కల్తీ మద్యం తాగని కూడా వార్తలు వస్తూ ఉంది. సో దీని మీద విచారణ చేయాలని నేను అడగడం లేదు. సొంత చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే, ఇది 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం కానే కాదు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఈ 1,00,000 కోట్ల కుంభకోణం పక్కన పెడితే 30,000 మంది ఆడవాళ్ళు వితంతువులుగా మారారు. వాళ్ళ ఘోష మా అన్నకు తగులుతుందని షర్మిల గారు చెప్పడము. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక బొట్టు పెట్టుకొని వచ్చి, నొద్దుటిన కస్తూరి తిలకం అని చెప్పి ఒక బొట్టు ఒకటి పెట్టుకొని వచ్చి ఏమీ తెలియని అమాయకుడిలాగా, ఇప్పుడే హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఒక ప్రబుద్ధుడిలాగా ఆంధ్రప్రదేశ్ ఎటుపోతుంది, దీన్ని కాపాడాలని చెప్పి మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చి బొట్టు పెట్టుకొని ఉన్నట్లు బొట్టు పెట్టుకొని వచ్చి ప్రజలకు ఇంత పెద్ద బొట్టు పెట్టాడు. ఇది 11 కోట్ల రూపాయలు డబ్బులైతే ఫామ్ హౌస్ లో దొరికింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి అని చెప్తారు, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ జరగలేదు అంటారు. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ నిజంగా జరిగి ఉండకపోతే దర్యాప్తులో సిట్ జప్తు చేసినటువంటి 63 కోట్ల రూపాయలు ఎవరివి? ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడివి? పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కంపెనీలకు ట్రాన్స్ఫర్ అయినటువంటి 100 కోట్ల రూపాయలు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా? కాదు కదా. ఒకవేళ లిక్కర్ కుంభకోణం
కుంభకోణమే జరగకుండా ఉంటే వీళ్ళకి బెయిల్ ఎందుకు రావడం లేదు? ఇలా వెళ్ళి అలా బెయిల్ తెచ్చుకుంటారు కదా. వివేకానందరెడ్డి హత్య కేసులోనే బెయిల్ తెచ్చుకోగలిగినటువంటి సమర్థులైనటువంటి వీళ్లకు చిన్న లిక్కర్ స్కాములో ఎందుకు బెయిల్ రావడం లేదు? నిజంగా లిక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి. సో ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆల్రెడీ తాడేపల్లి గేట్ వరకు వెళ్ళిపోయింది. ఇక మిగిలిండేది లోపలికి వెళ్ళి అంతిమ లబ్ధిదారుని లాక్కొని వచ్చి లోపల వేయడమే. సో ఇదన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఖాయమని తెలిసే నిన్ననో మొన్ననో సతీ సమేతంగా వెళ్ళి గవర్నర్ గారిని కలవడము, అదేవిధంగా కేంద్ర పెద్దల యొక్క అపాయింట్మెంట్ కోరడము, వాళ్ళు ఇవ్వకపోవడము అన్నీ జరిగిపోయాయి. సో ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులతో సమావేశం పెట్టి లిక్కర్ కుంభకోణంలో ఒకవేళ తను అరెస్ట్ అయితే పార్టీని ఏ విధంగా నడపాలి అనేటువంటి దిశానిర్దేశం కూడా చేసినట్లు వార్తలు వస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ పేదల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేసి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారిగా తయారయ్యి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో నిస్సిగ్గుగా పొద్దునొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుంది? అసలు లిక్కర్ కుంభకోణమే జరగలేదు అంటుంది. లిక్కర్ కుంభకోణం చేసే ఉద్దేశం లేకపోతే, లిక్కర్ కుంభకోణమే జరగకపోయి ఉంటే మరి క్యాష్ ట్రాన్సాక్షన్లు ఎందుకు ప్రవేశపెట్టారు? డిజిటల్ పేమెంట్లు ఎందుకు ఆపేశారు? అంటే ఈయన అధికారంలోకి రాగానే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆ ప్రజావేదికను కూల్చేయడము. రెండో పని ఏంటంటే మద్యపాన నిషేధం అని చెప్పి ఉన్నప్పటికీ ఈ మద్యపానానికి సంబంధించి మద్యం వ్యాపారి అవతారం ఎత్తడము, ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కేవలము క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్రవేశపెట్టి పేదలను దోచుకోవడము. అదే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోనే మళ్ళీ ఓట్లు కొని 2024లో కూడా అధికారంలోకి రావాలని పగటి కలలు కన్నాడు. కానీ అవి పగటి కలలుగానే మిగిలిపోయాయి. సో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వచ్చిన డబ్బులతోనే సిద్ధం సభలు పెట్టాడు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి ఆ కమిషన్లతోనే ఓట్లు కొనుగోలుకు ప్రయత్నించాడు. సినిమాలు తీశారు, మనీ లాండరింగ్ చేశారు, రకరకాల ఏమి చేయాలో తెలియకుండా. ఎందుకంటే డబ్బులు ఏ విధంగా వచ్చాయి, ఎంత వచ్చాయి అనేది ఎవరికీ తెలియదు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ సిండికేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత మొత్తం నొక్కేసినట్లయితే వార్తలు వస్తోంది. ఇంత మొత్తం నొక్కేశారని జగన్మోహన్ రెడ్డి గారే అవాక్కయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో లిక్కర్ కుంభకోణం జరగలేదు, ఇది రాజకీయ కక్షలో భాగమే అని ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులంటే ఈ వీడియోని తీసుకెళ్లి వాళ్ళ ముఖం మీద కొట్టండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.